సామాన్యులకు అందుబాటులో ఉండేలా వైద్యం అందించిన ఆసుపత్రికి మంచి పేరు వస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. చంపాపేటలో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ కుమారుడు కొత్తగా ఏర్పాటు చేసిన సిబిఎం ఆసుపత్రిని వంశీకృష్ణ డాక్టర్ అనురాధతో కలిసి మంత్రులు ప్రారంభించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే నారాయణ రెడ్డి, డిఎం అండ్ హెచ్ఓ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆసుపత్రి నెలకొల్పిన డాక్టర్ వంశీకృష్ణను మంత్రి రాజనరసింహ అభినందించారు. చిక్కుడు బాలయ్య మెమోరియల్ హాస్పిటల్ నెలకొల్పి తక్కువ ధరలో వైద్యం అందించనున్నట్లు వంశీకృష్ణ తెలిపారు. సిబిఎం హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను ఇప్పుడే గౌరవ మంత్రివర్యులు దామోదర రాజనరసింహ గారు, అదేవిధంగా పెద్దలు మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, వారితో పాటుగా ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి గారు, మరి అదేవిధంగా కూచుకుల్ల రాజేష్ రెడ్డి ఎమ్మెల్యే నాగర్ కర్నూల్ గారు, తర్వాత కల్వకుర్తి ఎమ్మెల్యే కచ్చిరెడ్డి నారాయణ రెడ్డి గారు, వారితో పాటుగా కార్పొరేటర్లు, తర్వాత అందరూ ప్రముఖులందరూ కూడా వచ్చి ఈ హాస్పిటల్ని ఇప్పుడే ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ హాస్పిటల్ ఉద్దేశం ఏమిటంటే సిబిఎం చిక్కుడు బాలయ్య మెమోరియల్ హాస్పిటల్. నేను 1998 నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. నేను, మా సతీమణి, తర్వాత మా పిల్లలు కూడా అందరం డాక్టర్లమే. నాతో మాటకు మా ఫ్రెండ్ కటకం శ్రీనివాసాచారి, వాళ్ళ ఇంట్లో కూడా ముగ్గురు, వాళ్ళ కూతురు, అల్లుడు, కోడలు ముగ్గురు కూడా డాక్టర్లే. ఇద్దరు పార్ట్నర్షిప్లో ఈ సిబిఎం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను ఇనాగ్రేట్ చేయడం జరిగింది. చంపాపేట, హైదరాబాద్